పూజ అనగానే అందరికీ పువ్వులే గుర్తొస్తాయి. గులాబీ, సంపెంగ, మల్లె, కలువ ఇలా రకరకాల పూలు మనం మన ఇష్టదైవానికి అర్పిస్తూ ఉంటాం. మరి ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు. శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది. పారిజాత పువ్వుని అర్పిస్తే కాలసర్పదోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది. రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలొచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది. మొగలి పువ్వును అర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి. లక్కీ పువ్వుతో పూజిస్తే భార్యాపిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు.